చదువులతో పాటు క్రీడా ప్రతిభ చాటాలని ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఎస్ఐ కృష్ణారెడ్డిలు అన్నారు. జైదేపూర్లోని మాస్టర్ మైండ్ పాఠశాల ఆవరణంలో బుధవారం మండల స్థాయి ఎస్జీటీ క్రీడలను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అటు చదువు ఇటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఉంటుందని, విద్యార్థులు ఆటల్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం ఎంఈఓ మాధవరెడ్డి మాట్లాడుతూ ఎస్జీఎఫ్ క్రీడలు 2 రోజుల పాటు కొనసాగుతాయని, మొదటి రోజు బాలికలు, 2వ రోజు బాలులకు క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్ అనుగీత, డైరెక్టర్ వెంకటరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు వెంకటరామరెడ్డి, శంకర్, సత్తయ్య, రామచంద్రం, పరశురాం, ప్రధానోపాధ్యాయులు సైదులు, కనకయ్య, అనసూయ, రాఘవేందర్ రెడ్డి, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువు కంటే ఎక్కువ ఆటల మీద కూడా శ్రద్ధ వహిస్తే మానసిక ఉల్లాసంతో పాటు వేరే దిక్కు ధ్యాస ఉండకుండా ఈ మధ్యలో ఈ కాలంలో అది మత్తు మందులకు యువకులను బాగా ఆకర్షితులను చేస్తుంది. మత్తు మందు దాన్ని దూరం చేయటకు ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ దోహదపడతాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఈ నిర్వహిస్తున్న ఈ హెచ్ఎంలందరికీ నా యొక్క చిన్న విన్నపము, ఇలాంటి కార్యక్రమాలు ఒకటే మండల లెవెల్నే కాకుండా మన వేదికలలో ఏ స్కూల్ అయినా రేపు ఇదివరకు మేము చిన్నప్పుడు మేము ఆడుకునేది 15th ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ ఏది వచ్చినా ఆడుకునేటోళ్ళము. అవి నిర్వహిస్తే బాగుంటుందని దానికి మా తరఫున మిగతా రంగాలు వ్యవసాయం కానీ కూలి కానీ ఎక్కువగా ఉంటాయి. మా ఏజ్కి వచ్చే వారికి చదువు ఇంపార్టెన్స్ చెప్పి చదువు వైపు అందరినీ మళ్ళించి మమ్మల్ని ఒక కెరీర్గా ఎంచుకునేలా చేశారు. కానీ ఇప్పుడు మనం సిటీస్లో అర్బనైజేషన్ చూసిన ఏరియాలో చూసుకుంటే సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీలో చూస్తే పేరెంట్స్ ఈ చదువు వాళ్ళ పిల్లలకు చదువును కెరీర్గా ఎంత ఇస్తున్నారో ఈ స్పోర్ట్స్ వైపు కానీ ఇంకేదైనా ఇతర యాక్టివిటీస్, మ్యూజిక్ వైపు కానీ ఇంకా యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇతర రంగాల్లో ఇతర టెక్నికల్ స్కిల్స్ కూడా నేర్పించడం జరుగుతూ ఉంది. మీరు కూడా దయచేసి చదువు ఒకటే కాదు, చదువు 50% రాబోయే కాలంలో మీ